విద్యార్థుల క్యారియర్లో సాంకేతిక పరిజ్ఞానం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి. అధ్యాపకుల మార్గదర్శకత్వంలో కంప్యూటర్లో అన్ని విభాగాలను శ్రద్ధగా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. కళాశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలలో విద్యార్థులు చదువుకునేందుకు ఉన్న తరగతి గదులు, లైబ్రరీని, వసతులను పరిశీలించారు. ఎంఎస్సీ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం విద్యార్థులతో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ పై కొన్ని ప్రశ్నలు వేసి వారి సబ్జెక్ట్ నాలెడ్జ్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ జీవన్ కుమార్ కళాశాల ఆవరణను చూపించి 325 మంది విద్యార్థులను ప్రస్తుత కళాశాలలో చదువుతున్నారని, వారికి క్లాస్ రూమ్ లో సరిపోవడం లేదని తెలిపారు. అదనపు తరగతి గదులు, విద్యార్థుల కోసం ఒక హాస్టల్ కావాలని, ఒక సెమినార్ హాల్ కావాలని, కాలేజ్ చుట్టూ అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడను పూర్తిగా నిర్మించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ కళాశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అనంతరం మహిళా డిగ్రీ కళాశాల పరిసరాల్లో గల కాలనీల్లోని గృహాలకు త్రాగునీరు అందించేందుకు అవసరమైన ట్యాంక్ నిర్మాణానికి కళాశాల ఆవరణ పక్కనే ఉన్న మియావకి ప్లాంటేషన్ లో స్థలాన్ని పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ కు కలెక్టర్ సూచించారు. What is the amount that they are willing to release? Rusa coordinator.